హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. तुषारशीतल सरोवरान अनंत नीरव निशीधिलोन ई कलुव निरीक्षण నీ కొరకే రాజా వెన్నెల రాజా. నింగి నేల నీల నాల కలిసాయే ఏకాంతం తప్ప నీతో నాతో ఏది తోడు రాలా ఏంటి వేళ ఇది మాయే పైకొచ్చి పెదవంచుల్లో మోగించిందే పీపీ సన్నాయి అమ్మాయి అమ్మాయి ఈ హాయి మేఘమా మైకమా కమ్మేటి ఈ హాయే లోకమా అమ్మాయి. Thought about kids? I won't be a father. You won't be like your father, right? What do you mean I won't be like my father? My father is the best father in the world. Please don't say that. Don't ever go there. No. No, నా ఉద్దేశం అది కాదు. గీతాంజలి, నువ్వు నన్ను ఏదైనా అడగొచ్చు. ఎనీథింగ్ డర్టీ, I'll always give you an honest answer. But not this. Sorry. గీతాంజలి, నేను ఎప్పుడూ నిన్ను మోసం చేయను. అమ్మాయి
సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి నాన్ను సరిపోదట మాట నాన్నకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట The attack on Mr. Balbir Singh, chairman of Swastik Steel, has shaken the corporate world and the entire country. Unidentified attackers, posing as schoolboys on motorcycles, shot Mr. Balbir Singh at point-blank range at the Delhi golf course. సింహం మా నాన్న ఆయనకి 2 బుల్లెట్లు తగిలినా కూడా రొమ్ము విరుచుకుని ధైర్యంగా ఉన్నాడు. బ్రిడ్జ్లు రోడ్లు ఎయిర్పోర్ట్లు కట్టిన మనకి ప్రపంచం నలుమూలల్ని కలిపేగల సత్తా ఉంది. అలాంటిది మన శత్రువు ఏ మూల దాక్కున్నా వాడిని బయటికి లాగే సత్తా మనకుండదా? మీ చేతులు ఆకాశాన్నంటే అంతస్తులు కట్టాయి, మీ చేతులు ఇనుమును వంచాయి, అవి ఇప్పుడు శత్రువు గొంతు దాకా వెళ్తాయి. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, మా నాన్నని బుల్లెట్లతో కాల్చినవాడు, బల్బీర్ సింగ్ ని షూట్ చేసినవాడు, వాడెక్కడున్నా సరే, ఆకాశమైనా పాతాళమైనా, వాడు మనిషైనా రాక్షసుడైనా, వేకువ దాచిన వాణ్ణి అమావాస్య మింగిన, మీ అందరికీ మాటిస్తున్నాను, నా చేతులతో వాడి గొంతు కోస్తాను. Balbir Singh ka beta openly threatened to cut the throat of the man who attacked his father.
ਖੜ ਕੇ ਉਹ ਖਾਲੇ ਵਿੱਚ ਡਾਂਗ ਖੜ ਕੇ ਉਹ ਤੇ ਹੋ ਗਈ ਲੜਾਈ ਭਾਰੀ ਅਰਜਨ ਵੈਲੀ ਨੇ ਹੋ ਅਰਜਨ ਵੈਲੀ ਨੇ ਹੋ ਪੈਰ ਜੋੜ ਕੇ ਗਨਾਸੀ ਮਾਰੀ ਅਰਜਨ ਵੈਲੀ ਨੇ ਹੋ ਪੈਰ ਜੋੜ ਕੇ ਗਨਾਸੀ ਮਾਰੀ ਖਾੜੇ ਵਿੱਚ ਡਾਂਗ ਖੜ ਕੇ ਉਹ ਖਾੜੇ ਵਿੱਚ ਡਾਂਗ ਖੜ ਕੇ ਉਹ ਤੇ ਹੋ ਗਈ ਲੜਾਈ ਭਾਰੀ ਅਰਜਨ ਵੈਲੀ ਨੇ ਹੋ ਅਰਜਨ ਵੈਲੀ ਨੇ ਹੋ ਪੈਰ ਜੋੜ ਕੇ ਗਨਾਸੀ ਮਾਰੀ ਅਰਜਨ ਵੈਲੀ ਨੇ ਹੋ ਪੈਰ ਜੋੜ ਕੇ ਗਨਾਸੀ ਮਾਰੀ ਟਕੂਆ ਗੰਡਾ ਸਾ ਛਬੀਆਂ छवियां कहंदे खड़क पियां कर पन्ना You're fighting ghosts in your head. Do you even realize that? నేను గోస్ట్ తో ఫైట్ చేయను, వాటిని మింగేస్తాను. థింక్ లైక్ ఎ మ్యాన్ గీతాంజలి. మీ నాన్నని మళ్ళీ మళ్ళీ ఎవరన్నా చంపాలని ప్రయత్నిస్తే నువ్వేం చేస్తావు? అన్ని మూసుకొని కూర్చుంటావా, లేదా తిరిగి అటాక్ చేస్తావా? చంపుతావుగా, సైలెంట్ గా ఉన్నావేంటి? లుక్ అట్ యువర్ సెల్ఫ్. చంపేయాలని కనిపిస్తుంది కదా. I fought a war like men have been fighting for thousands of years. ఏం చేద్దాం గీతాంజలి? Sadly it's a man's world. You have gone mad. పిచ్చి పట్టింది నీకు. I'll give you one free advice. Take it from me. మీ నాన్న బతుకున్నంత వరకు there won't be one day of peace in your life. మీ నాన్న ఇంటికి రాగానే స్కూల్లో బ్యాగ్ మర్చిపోయి పరిగెత్తేవాడివి, టీచర్స్తో తన్నులు తినేవాడివి. మీ నాన్న బర్త్డే వస్తే మీ చోట్ల స్కూల్ అంతా చాక్లెట్స్ పంచేవాడివి. చిన్నప్పటి నుంచి మీ నాన్న మీద నువ్వు పెంచుకున్నది ప్రేమ కాదు, అదో రోగం. I really wish he had died that day. ఏమన్నా? I wish he had died that day. గీతాంజలి నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో నాకు తెలియదు. బట్ ఇఫ్ ఐ డోంట్ కమ్ బ్యాక్, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోకు. యాలో యాలా యాలో రే హో యాలో యాలా యాలో రే హో ఎన్నో ఎండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే హో ఎన్నో ఎండ్ల
చీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే ఓయాలో యాలా యాలో రే ఓయాలో యాలా యాలో రే ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే ఎన్నో ఏండ్ల కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే మండేటి ఎండల నుండి ఎగసిపడే సూర్యుడులాగొస్తా కమ్మేటి మబ్బులు కాల్సి నీ చుట్టూ ఎన్నెల్లు పొంగిస్తా నింపేసుకుంటా నిన్ను నాలోనా అచ్చేసుకుంటా నిన్ను నా మీనా మొక్కేది నిన్నే ఎప్పుడైనా నా స్వామి వంటే నువ్వే లోకానా. మొదటి బుల్లెట్ తగిలినప్పుడు నీ వాయిస్ వినిపించింది, నాన్న వాచ్ అవుట్. రెండో బుల్లెట్ తగిలినప్పుడు ఐ రియలైజ్డ్ ఐ వాజ్ అలోన్. ఇక మీ మీద ఈగ వాలినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. నా పేరు రన్ విజయ్ సింగ్ బల్బేర్. చూడాలంటే అదృష్టం ఉండాలి. Boys! Salute the champion! ఇరవై ఏళ్ల క్రితం కూడా మీరు ఈ మాట అన్నారు కదా, నా చెయ్యి వదిలితే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని. చెయ్యి వదిలేయండి, వెళ్ళిపోతాను జైలుకి. ఈ 20 ఏళ్లలో మన ఇద్దరి మధ్య ఏది మారలేదు. విజయ్, అమ్మా నువ్వు బయటకెళ్ళు. ఇది నాన్నకి నాకు మధ్య పర్సనల్ మూమెంట్. క్వైట్ జ్యోతి, కమ్ ఆన్ సిట్. నాన్న కమ్ ఆన్ సిట్. అమ్మా ప్లీజ్, 36 ఏళ్ల తర్వాత నాకు ఈ ఛాన్స్ వచ్చింది. లీవ్. ఇంకా మాట్లాడడానికి ఏం మిగిలిందని? వాట్ వుడ్ యు వాంట్? ఆల్రైట్ నాన్న, లెట్స్ ప్లే ఏ గేమ్. నేను నాన్న అండ్ మీరు కొడుకు. స్టే విత్ మీ. మీరు ఇంటికి వచ్చారు, నేను అడుగుతూ ఉన్నాను, నాన్న నాన్న ఎందుకు రాలేదు, ఎక్కడున్నారు అని. అప్పుడు మీరు అన్నారు నేను బిజీగా ఉన్నాను, పనిలో ఉన్నాను అని. ఆ డేని మనం రీప్లే చేద్దాం. ఏం చేయక్కలేదు మీరు. మీరు జస్ట్ నాన్న నాన్న అంటూ ఉండండి, నేను మీలాగే యాక్టింగ్ చేస్తాను. ఓకే ఓకే, శ్రద్ధగా చేయాలి చెప్తున్నా. నాకుంది ఒక్క ఛాన్సే. ఓకే, యాక్షన్ నాన్న. నాన్న నాన్న నాన్న. వినిపిస్తుంది, నాకేం చెవుడు లేదు. స్వాస్తిక్ స్టాక్ రిపోర్ట్ ఫైల్ నా డెస్క్ మీద ఎందుకు లేదు? ఐ వాంట్ ఇట్ ఇమిడియట్లీ నౌ. నాన్న జ్యోతి, లోపలికి తీసుకెళ్ళండి. ఈ మిశ్రా ఫోన్ ఎత్తట్లేదండి. ఈ స్టాక్ మార్కెట్ ఏమో క్రాష్ అయింది. నాన్న అది ఫేస్ తుడుచుకోదు నాన్న, టచ్ చెయ్యొద్దు. నేను కూడా తుడుచుకోలేదు ఆ రోజు. యూ డూయింగ్ వెల్ నాన్న, యూ డూయింగ్ వెల్. కంటిన్యూ. 2 వీక్స్ తర్వాత ఇంటికి వస్తే బర్త్డే కదా. నాన్న 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 నువ్వు మీ అంటే- బర్త్డే కదా నాన్న. నాన్న నేను వెయిట్ చేస్తున్నా. విజయ్ థింక్ బియాండ్ బర్త్డే. లైఫ్ లో ఏదైనా సాధించాలనుందా, లేదా నా వెనకాలే తోకలా తిరగాలనుకుంటున్నావా? నాన్న 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 మీకు గుర్తుందా? ఆ రోజు మీరు చెంప దెబ్బ కొట్టారు, గుర్తుందా? కానీ ఇప్పుడు మనం యాక్టింగ్ చేస్తున్నాం కదా, మిమ్మల్ని ఎలా కొట్టలేను. ఏం చేయను ఏం చేయను ఏం చేయను. Enough, Vijay. Enough, Vijay. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వు.
నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి నాన్నా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట నాన్నా నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట చేతులలో ఊయలలుగే ఆ సంబరమిన్